పొంగులేటి శ్రీనివాస్ గారు మీకు చేస్తున్నటువంటి అన్యాయం మీద ఏం చెప్తారు? అన్యాయం ఏముందంటే ఈ గవర్నమెంట్ ధరణిని రద్దు చేసి భూభారతి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? భూ సమస్యలు తగ్గించి అందరికీ న్యాయం చేయడానికి తీసుకొచ్చింది. బాగానే ఉంది. విఆర్ వ్యవస్థను పునర్వ్యవహరిస్తూ అంటుంది. పునర్వ్యవస్థకిస్తే మాకు ఇబ్బంది లేదు. బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు 6,000 మందే ఉన్నారు. ఎవరు? విఆర్ వాళ్ళు. కానీ వాళ్ళని కాదని చెప్పి ఇంకా అక్కడ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి? ఒక 11,000 అనుకుంటే 5,000 వేకెన్సీస్ ఉంటాయి. 12,000 అంటే 6,000 వేకెన్సీస్ ఉంటాయి. వాళ్ళని కాదని చెప్పి ఆ 1000 సర్వేర్లను టెక్నికల్తో నింపే సర్వేర్లను కూడా ఆ పాత విఆర్ఓలు ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్తో తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఏ కోణంలో చూసుకున్నా వాళ్ళకి సర్వేయింగ్ అంటే తెలియదు. ఎలిజిబుల్ కారు, క్వాలిఫికేషన్ పరంగా ఎలిజిబుల్ కారు. వాళ్ళకి నాలెడ్జ్ లేకుంటుంది, ఏం లేకుంటుంది. సరే క్వాలిఫికేషన్ లేదంటే మేము ట్రైన్ చేసుకుంటామంటారు. అట్లా ట్రైన్ చేసుకుంటూ పోతే ఈ వ్యవస్థలన్నీ ఎందుకు సార్? మరి ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఎందుకు? సివిల్ చేసిన అభ్యర్థికి ఎంబీబీఎస్ డాక్టర్ అవకాశం ఇవ్వండి. ఆపరేషన్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ట్రైన్ చేసుకోండి, ఏమున్నది? ఆయన కూడా ఆపరేషన్ చేయగలుగుతాడు కదా. ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తుంది గవర్నమెంట్? మేము వాళ్ళని ట్రైన్ చేసుకుంటాం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్వే చేసేటట్లు లేదండి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్వే చేసేటట్లు లేదు. వాళ్ళు విఆర్ఓలు ఏంటంటే ఒక గ్రామంలో ఈ భూమి వాళ్ళదా కాదా నిర్ధారించేటోళ్ళు, రికార్డులు రాసేటోళ్ళు వాళ్ళు విఆర్ఓలు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు జనరల్ రిక్రూట్మెంట్ సార్. జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఏంటంటే క్వాలిఫికేషన్ ఏది? ఇంటర్మీడియట్ డిగ్రీ. మా సర్వేయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఏంది? టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్. వీళ్ళని కాదని వాళ్ళని ఎందుకు తీసుకుంటుందో గవర్నమెంట్ అర్థం కావట్లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి భూ సమస్యలు పెంచడానికా లేకపోతే కబ్జాలు పెట్టుకోవడానికా మరి ఎందుకు వాళ్ళని తీసుకొస్తున్నారు అనేది అర్థం కాదు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం ఈ ఉద్యమాన్ని చేసి మా హక్కులు మేము కొట్లాడతాం. మా ఉద్యోగాలు మాకేమంటున్నాం సార్. వేరే ఉద్యోగాలు మాకు అవసరం లేదు, వీఆర్ మాకు అవసరం లేదు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు ఆలోచన చేయాలని కోరుతున్నాం. బ్రదర్ ఏం చెప్తారు మీరు? మీకు రావాల్సినటువంటి పోస్టులని వీఆర్ఓలకు ఫిల్ చేయడం, వాళ్ళకు భర్తీ చేయడం ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? రీసెంట్గా మంత్రి గారిని కలిసినాం అన్న సెక్రటరియట్లో. ఎవరిని? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఇది మంత్రి గారిని కలిసినాం. కలిస్తే ఏమన్నారంటే పోస్టులు మేము కోచింగ్ తీసుకున్న వాళ్ళంతా పోయి కలిసినాం. సార్కి విన్నపం ఇచ్చుకున్నాం, మా తరపున మా విన్నపం ఇచ్చుకున్నాం. ఇస్తే సార్ ఏమన్నారంటే పోస్టులు అనేవి సివిల్ ఇంజనీర్తోనే భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. తర్వాత ఈ 1 మంత్ గ్యాప్లో విఆర్ఓలతో రిక్రూట్మెంట్ చేద్దామని చూస్తున్నారు. ఇవి పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన నేను, డిప్లొమా బీటెక్ చేసిన. బీటెక్ 3 సంవత్సరాలు, డిప్లొమా 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు చదివిన. 6 సంవత్సరాలకు అయిన కష్టం, నేను పడ్డ కష్టం, నేను చదివిన చదువు అంతా గంగపాల ఇది కన్నా. నాలాగా నేను ఒక్కనే కాదు, నాలాగా ఎంతమంది ఉన్నారో చూసినవా? ఈ రాష్ట్రంలో ఎంతమంది బయటకు వస్తున్నారు? విఆర్ఓ పోస్టులు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినవి కాబట్టి సివిల్ ఇంజనీర్తోనే భర్తీ చేయాలి. అంతేగాని వాడు ఇంటర్వ్యూని తీసుకొచ్చి విఆర్ఓని తీసుకొచ్చి వాడితో రిక్రూట్మెంట్ చేపిస్తే వాడు ఏం చేస్తాడన్నా? వాడికి చైన్ మీటర్ తెలియదు, వాడికి ఒక డంపీ లెవెల్ తెలియదు, ఒక ఆటో లెవెల్ తెలియదు, వాడికి కొలతలు తీసుకోవడం తెలియదు. వాడికి ట్రైనింగ్ ఇచ్చినా కానీ తప్పిదం జరిగిద్దన్న, తప్పిదం జరిగిద్ది. ఇప్పుడు అలా తప్పిదం జరిగిందనుకో, ఇప్పుడు గెట్ ఉంది, ఒకడు వస్తాడు, మా భూమి ఉందన్న, మా భూమి పక్కన ఇంకో మా అన్నలకు గెట్ ఉంది. వాడు తెలియనివాడు ఏం చేస్తాడు? వస్తాడు, సర్వే చేస్తాడు, ఏ బాబు ఇది మీద భూమి అని అంటాడు. మాకేమో పట్టాలోనే ఒక తీరుగు ఉంటుంది, వాడు సర్వే చేసిపోయిన తర్వాత ఇంకో తీరుగు ఉంటుంది. అప్పుడు మేము కొట్టుకొని చావాలా? అదే సివిల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఇచ్చిన అనుకో ఆ తప్పిదం అనేది జరగకుండా ఉంటుంది. అంతేగా, ఎందుకంటే వీడు ఎడ్యుకేటెడ్, టెక్నికల్గా బీటెక్ చేసి ఉంటాడు కాబట్టి వీడు కొద్దిగా చదువుకొని ఉంటాడు కాబట్టి మాలాంటి వాళ్ళు మేము కరెక్ట్గా పని చేయగలటానికి మేము అర్హులం కాబట్టి మేము ఆ పోస్ట్ అనేవి మాకే భర్తీ చేయాలి. అయితే ఇప్పుడు వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్కి పంపించే కన్నా మీకు ఫీల్డ్ తెలిసిన వాళ్ళని, వర్క్ తెలిసిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం మేలు కదా. అవును కన్నా, వాళ్ళకి ఇప్పుడు విఆర్ఓల్ని కేసీఆర్ ప్రభుత్వం విఆర్ఓల్ని తీసేసింది. నువ్వు రిక్రూట్మెంట్ చేసుకుంటే చేసుకో, పర్లేదు, విఆర్ఓలకు పెట్టుకో. అంతేగాని డిప్యూటీ సర్వేర్ పోస్టులు వాటితో ఎందుకు నింపాలా? మేమున్నాం కన్నా, మేము ఇంతమంది వస్తున్నాం, మేమున్నాం, మమ్మల్ని తీసుకో. వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చినట్టు మాకు కూడా ఒక 2 నెలలో 2 నెలల్లో ట్రైనింగ్ ఎగ్జామ్ పెట్టు, నీకు తగ్గ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి కట్ ఆఫ్ పెట్టు, ఎంత పెడతావు అంత పెట్టు. ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, బీసీకి కానీ, ఓబీసీకి కానీ, జనరల్కి కానీ ఎంత కట్ ఆఫ్ పెడతావో పెట్టి ఎగ్జామ్ పెట్టు. ఎగ్జామ్లో ఓడైతే కొడతాడో వాడు జాబు సత్తా ఉన్నాడు ఓడైనా కొట్టుకుంటాడు, సత్తా లేను మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ తర్వాత ఇంకేమైనా పోస్టులు ఉంటే మళ్ళీ చదువుకోవడానికి ట్రై చేస్తారు తప్ప ఇవి ఈఆర్ఓల వల్ల ఎటు వల్ల కాదు. ఎందుకంటే చాలా ఇబ్బందులు అవుతాయి గ్రామాలల్లో. కొట్టుకొని
ఇప్పటికీ ఎంఆర్ఓల చుట్టూ తిరిగే స్థితులు కనపడుతున్నాయి ఊళ్ళల్లో. ఎందుకంటే పాసు పుస్తకాలు రాక కొంతమంది పుస్తకాలు రాక కొంతమంది చేస్తున్నారు అంటే ఎంఆర్ఓల చుట్టూ ఇప్పటికీ తిరుగుతా ఉన్నారు. ఈ కేసీఆర్ ఎట్టొకట్ట చేసిండు, అయిపోయింది. ఆ ధరణి గిరణి అని తీసుకొచ్చిండు, దాన్ని ఎట్టొకట్ట తీసేసి భూభారతి అని పెట్టారు. కానీ మీరేం చేయాలా, ఆ రిక్రూట్మెంట్ అనేది విఆర్ఓలతో కాకుండా సివిల్ ఇంజనీర్తో పెడితే తప్పిదాలు అనేవి జరగకుండా ఉండడానికి చాలా 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 మంచిది. ఫైనల్గా ఇప్పుడు వాళ్ళతోనే మీరు ఎన్ని నిరసనలు చేసినా వాళ్ళతోనే రిక్రూట్మెంట్ అనేది ఫిల్ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? మీ ముందస్తు కార్యాచరణ ఏముందన్న, ప్రభుత్వం నేను చెబుతున్నాగా, మొన్న కాంగ్రెస్కే ఓటేసి గెలిపించను. కాంగ్రెస్ రావాలని కేసీఆర్ బాగుంది బాగలేదన్న కాదు, కానీ 10 సంవత్సరాలు చేసిండు, మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అని దింపిను కాంగ్రెస్కి చేతిలో పెట్టినాం. కాంగ్రెస్ ఏం చేయాలా, ఇప్పుడు రైతులకు న్యాయం చేయాలా, యువతకు న్యాయం చేయాలా, అన్ని విధాలుగా అన్నీ చూసుకోవాలా. అంతేగాని రైతులకి న్యాయం లేదు, ఇటు యువతకి న్యాయం లేదు, ఎటు వస్తుందన్న? ఎలా నిలబెట్టిన వాళ్ళం అలా నిలబెట్టిన వాళ్ళకి కోల్చడం లేదా? ఈ గనక మంత్రి గారులు గనక ఇటువంటి మార్చుకోకపోతే పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి. రానున్న రోజుల్లో నేను ఇక నమ్మరన్న, ప్రజలు నమ్మరు. ఒక పార్టీ అనేదాన్ని ఒకళ్ళు నమ్మకుండా ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా రాని ఎవడొచ్చినా సరే కొద్దిగా యువతకి రైతులకు న్యాయం చేసేటట్టు ఉండాలే, కానీ ఇలా ఏకపక్షంగా ఏ పార్టీలు ఉండకూడదు. ఇది కనుక జరగకపోయిందనుకో, మా పోస్టులు మాతో ఫిల్ చేయపోయింది అనుకో, రానున్న రోజుల్లో పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళు చూడకూడని రీతిలో చూస్తూ ఉంటారు. చెబుతున్నాగా, ఏ అధికారం లేకపోయినా కానీ రాజకీయాల్లోకి వస్తున్నారు, రాజకీయాలలో నిలబడుతున్నారు. ఇక ఒక ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు. మీ నాన్న నిలబడితే తండ్రి కింద కొడుకు అన్నట్టు వస్తాడు నిలబడతాడు, అంతే తప్ప వాడికి ఒక ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు. మాకు పెడుతూనే ఉన్నాం, మాకు ఎగ్జామ్ పెడుతున్నాం, మొత్తం చేస్తూనే ఉన్నాం, మేము రాస్తూనే ఉన్నాం. ఎంతోమంది విద్యార్థులు బయటకు వస్తున్నారు చదువుకొని. ఒక్కొక్కరు, నాది మిడిల్ క్లాస్ నుంచి ఎంతోమంది ఎక్కడి నుంచో రాష్ట్రం నలుమూలలో వచ్చి హైదరాబాద్లో కోచింగ్లు తీసుకుంటూ, అమీర్పేట, దిల్సుకున్నారు, కోటిలో ఈ ఏరియాలలో కోచింగ్లు తీసుకుంటూ సంవత్సరాలు ఉంటున్నారు. ఈ సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటుంటే నువ్వు సడన్గా మీ ప్రభుత్వం విఆర్ఓలతో ఫిల్ చేస్తున్నా అంటే ఏమనుకోవాలా? ఇప్పుడు దాకా ఫీజులు కట్టి, డబ్బులు కట్టి, ఇంటికాడ తల్లిదండ్రులకి ఒప్పించి, నాన్న నేను ఇది చదువుకుంటా, నాన్న ఇది చేస్తానా, ఓ పోస్టులు పడతానే నాన్న అని చెప్పి చేసి ఇక్కడ దాకా వస్తే మీరు సడన్గా విఆర్ఓ పోస్టులు వాళ్ళతో డిప్యూటీ సర్వే పోస్టులు వాళ్ళతో ఫిల్ చేస్తానంటే ఎలా కుదిరి చెప్పండి? ఇది గనక కార్యాచరణ గనక మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, క్యాబినెట్ కానీ ఆలోచించి ఈ పోస్ట్ అనేవి సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళతో ఫిల్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది. లేకపోతే రానున్న రోజుల్లో ఇంకా మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి. యువత ముందు దేశం బాగుపడాలన్నా, దేశం నష్టపోవాలన్నా యువత చేతిలోనే ఉంది. కంపల్సరీగా చెబుతున్నా, యువత తలుచుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా కానీ అగ్రపాతాలానికి తొక్కేసే రోజు వస్తుంది. ఏ రాజకీయ నాయకుడైనా కానీ అగ్రపాతాలానికి తొక్కేసే రోజు వస్తుంది. మా పోస్టులు మాకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి కోరుకుంటున్నాం. బ్రదర్ చెప్పండి, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది? ఎందుకు నిరసనకు దిగారు? మా డిమాండ్ ఏంటంటే డిప్యూటీ సర్వేర్ పోస్ట్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టీజీపీఎస్సీతో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళని ఫిల్ చేయాలని అంటున్నాం. విఆర్ఓ వాళ్ళని రిక్రూట్మెంట్ మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఆల్రెడీ ఇలా నిరసన దిగడం కంటే ముందు మేము ఆల్రెడీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఎన్నో విన్నపాలు, ఎన్నో లెటర్స్ ఇచ్చాం, రిక్వెస్ట్ లెటర్స్. వాళ్ళు క్వాలిఫైడ్ వాళ్ళని నింపుతామని చెప్తూ కూడా సేమ్ యాజ్ ప్యారల్ వాళ్ళు ఆర్డినెన్స్ వాళ్ళు పాస్ చేస్తున్నారు. సో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఆల్రెడీ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాం సర్వీస్ చేయడానికి, గవర్నమెంట్ వర్క్ చేయడానికి కొలాబరేట్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఇలా మొండిగా వైఖరి ఎందుకు చేస్తుందో మాకు అంతగా తెలియట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2022లో నుంచే 25,000 అప్లికేషన్స్ వచ్చాయి ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్కి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. ఒక యూనివర్సిటీ ఎప్పుడైనా ఒక కోర్స్ రిలీజ్ చేసిందంటే నెక్స్ట్ 30-40 ఇయర్స్ దాని ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎట్లా ఉంటాయని చూసుకొని మాత్రమే ఇస్తుంది. దాని బేసిస్ ద్వారానే ఇవన్నీ సర్వేయర్స్, ఈ డిపార్ట్మెంట్స్ ఫిల్ చేయడానికి రెడీగా ఉండదు. వీళ్ళని కాదని తాత్కాలిక శిక్షణ ఇస్తూ విఆర్ఓలకి ఇచ్చేంత అవసరం ఇప్పుడు మన ప్రభుత్వానికి లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు అలా నిర్ణయం తీసుకుంది అన్నది మేము అర్థమవట్లేదు. అండ్ అలాగే 2023 ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
జేఎన్టీయూ స్నాతకోత్సవంకి వచ్చినప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది. దాన్ని మనం ప్రోత్సహించాలి, పైకి తేవాలి అని అన్నారు. దాంట్లో భాగంగానే దీన్ని ఇలా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా డిస్ట్రిబ్యూటివ్ సర్వేస్ రిక్రూట్ చేస్తే ఉపయోగపడుతుంది. దీన్ని మనము పూర్తిగా విస్మరిస్తే నెక్స్ట్ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. అండ్ అలానే సివిల్ ఇంజనీరింగ్ మనమే తొక్కేసినట్టుగా ఉంటుంది. ఆల్రెడీ ప్రైవేట్ అవకాశాలు అనేది సివిల్ ఇంజనీరింగ్ చాలా అరుదు. అయినా ఒకవేళ ఉన్నా కూడా 10,000-20,000కే ఉద్యోగాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఇలా ఉంటుంది, ప్రైవేట్ అలా ఉంటుంది. మేమేమో లక్షలు గవర్నమెంట్ ఫీజెస్ కట్టి మేమేమో ప్యాషన్తో ఇంజనీరింగ్ చేస్తూ ఇలా చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఇలా చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేము 2-3 సంవత్సరాలు ఫైనల్లీ మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎప్పుడైనా గవర్నమెంట్ కాపర్టీగా వెళ్ళట్లేదు, గవర్నమెంట్ రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాం. పూర్తిగా దాన్ని ఆపోజిట్గా చేసి విఆర్ఓలను రిక్రూట్ చేయకుండా సివిల్ ఇంజనీర్స్ మాత్రమే రిక్రూట్ చేయాలని మేము కోరుతున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్కు జీవో నెంబర్ 29 ఒకటి ఉంది. అండ్ అలాగే క్యాపిటల్ సిటీ కోట అంతకుముందు గవర్నమెంట్ కూడా చేసింది. అవి రెండు రద్దు చేసుకోవాలని మేము కోరుతున్నాం. మేము కోర్స్ కంప్లీట్ చేసుకుని హ్యాపీగా ప్రైవేట్ జాబ్ చేస్తే ఏదో అలా ఉండేది. కానీ ప్రభుత్వానికి సర్వీస్ చేయాలన్న ప్యాషన్తో మాత్రమే మేము ఈ రోల్ తీసుకొని మేము ప్లే చేస్తూ ఉంటే, ఆల్రెడీ మా సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే లేని ప్రాబ్లం ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. సో ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇలాంటి చేయొద్దు అని మేము కోరుతున్నాం. ఎందుకంటే మా పని మేము చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం స్మూత్గా తన పని తను చేసుకుంటూ ఫ్రీగా ఉంటుంది. మమ్మల్ని మా జీవితాలను కోతలా కొరగద్దు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమం అప్పుడు అలా వచ్చింది. తెలంగాణ రావడానికి కూడా నిధులు ఉద్యమం అవే. అందుకనే మేము ఎప్పుడైనా కూడా మేము ప్రభుత్వానికి అగనిస్ట్గానే ఏం చేయాలని మేము కోరుకోవట్లేదు. ప్రభుత్వం మాకు ఈ పరిస్థితి తేవద్దు, మా జీవితాలను కోతలకు కరిగించొద్దు. మా పని మేము చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ మా ప్రోత్సహించాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.